హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారండి అందరూ? దిస్ ఈస్ ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుప్రియాంక వ్లాగ్స్. మన వీడియోస్ ముందు నుండి చూసే వాళ్ళకైతే తెలుస్తుంది, మా అపార్ట్మెంట్లో ఈ ఇయర్ వినాయకుడిని నిలబెట్టారనమాట. సో 11 days ఉంచుదామని అనుకున్నారు. అందుకని ఒకరోజు ఇలా లక్ష్మీ గణపతి హోమం అయితే ప్లాన్ చేసుకున్నారనమాట. సో వినాయకుడికి కలశ స్థాపన మమ్మీ డాడీ వాళ్ళు చేశారు కాబట్టి ఇంకా లక్ష్మీ గణపతి హోమం కూడా మమ్మీ డాడీ వాళ్ళతో చేయాలి అని అన్నారు పంతులు గారు. ఇంకా అందుకే మమ్మీ డాడీ వాళ్ళు ఇంకా అపార్ట్మెంట్లో అందరూ ఉంటారు కదా, అందరూ అయితే వచ్చారనమాట. అండ్ మధ్యలో నేను మా హస్బెండ్ కూడా జాయిన్ అయ్యాము. అనుకోకుండా మేము కూడా లక్ష్మీ గణపతి హోమం అయితే చేసుకున్నాము. ఆ వినాయకుడు పెట్టిన అన్ని రోజులు అపార్ట్మెంట్ అంతా ఫుల్ జనాలు ఉండేసరికి మా వాడికి ఎంత బాగా నచ్చేసిందో. ఇంకా ఆడుకుంటూ పరుగులు పెడుతూ ఇంకా కొత్త ఫ్రెండ్స్ని చేసుకుంటూ చాలా ఎంజాయ్ చేశాడు అనమాట. లక్ష్మీ గణపతి హోమం జరిగే ముందు రోజే మా ఇంట్లో సత్యసాయిబాబా వారి భజన కూడా చేయించుకున్నాము. ఎవరైనా చూడకపోతే లింక్ మన ఛానల్లో ఉంటుంది, డెఫినెట్గా చెక్అవుట్ చేసేయండి. అలా లక్ష్మీ గణపతి హోమం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత హారతి ఇదంతా ఇచ్చేసిన తర్వాత ఈ చిన్న వినాయకుడి బొమ్మ కూడా తీసుకెళ్ళి మళ్ళీ ఇంకా లోపల పెట్టిన పెద్ద వినాయకుడి దగ్గర అయితే పెట్టేశామన్నమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయకుండా ఆ రోజు లక్ష్మీ గణపతి హోమం అయితే చాలా చాలా బాగా అయింది. ముందు రోజు మా ఇంట్లో సత్యసాయిబాబా భజన అవ్వడం వల్ల అసలు నెక్స్ట్ రోజు పూజ టైంకి మేము వెళ్తాము అని చెప్పేసి కూడా అనుకోలేదు. ఫుల్ అలసిపోయి ఉన్నాం అనమాట అందరం. కానీ పూజ స్టార్ట్ అయ్యే 10 minutes ముందు అనౌన్స్మెంట్ చేశారనమాట, ఇంకా సేపట్లో పూజ స్టార్ట్ చేస్తామని. ఇంకా ఫాస్ట్గా రెడీ అయ్యి వెళ్ళాము. పూజ కూడా చాలా బాగా అయిపోయింది.
నేను అగారో నుండి ప్రీ సీజన్డ్ క్యాస్ట్ ఐరన్ గ్రిల్ ప్యాన్ అయితే తీసుకున్నాను కదా. చాలామంది రివ్యూ ఎలా ఉందక్క, క్యాస్ట్ ఐరన్ కదా, మెయింటెనెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది కదా, అండ్ ఆ గ్రిల్ ప్యాన్లో ఎలాంటి రెసిపీస్ చేసుకోవచ్చు కొన్ని చూపించు అని చెప్పేసి మెసేజ్ చేశారనమాట. అండ్ ఎలా మెయింటైన్ చేయాలి క్యాస్ట్ ఐరన్ని అని కూడా అడిగారు. అది ఈ వీడియోలో చూపిస్తాను మీకు. సో ఫస్ట్ అయితే మనం యూజ్ చేసే ముందు కానీ లేకపోతే యూజ్ చేసేసిన తర్వాత కానీ బాగా వాష్ చేసేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద పెట్టి వేడి చేసి ఆ వాటర్ అంతా పోనివ్వాలి. క్యాస్ట్ ఐరన్ కదా, సో కొంచెం వాటర్ అయితే పీల్చుకుంటుందంట. సో అందుకని చెప్పేసి వాటర్ అంతా పోయే వరకు మనం అయితే హీట్ చేయాలి. తర్వాత ఇంకా అది చల్లారే వరకు పక్కన పెట్టేయాలన్నమాట. అది చల్లగా అయిపోయిన తర్వాత ఇంకా గ్రిల్ ప్యాన్ మొత్తానికి హ్యాండిల్తో సహా అంతా కూడా మనం ఆయిల్ అప్లై చేసేయాలి. ఇంకా ఆయిల్ అప్లై చేసుకొని మనం లోపల స్టోర్ చేసేసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ టైం మనం యూజ్ చేయడానికి తీసినప్పుడు ఒకసారి సోప్తో వాష్ చేసేసుకొని డైరెక్ట్గా యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇలా హ్యాండిల్కి కూడా ఆయిల్ అప్లై చేయాలి. మనం ఇలా ఆయిల్ అప్లై చేసి దీన్ని స్టోర్ చేసుకుంటే లైఫ్ టైం వారంటీ అయితే ఇచ్చారు. అండ్ దీనిలో ఒక రెసిపీ చూపిస్తాను అన్నాను కదా, బ్రెడ్ పిజ్జా రెసిపీ. బ్రెడ్ మీద మంచిగా పిజ్జా సాస్ అప్లై చేసుకొని చీజ్ పెట్టేసి మన దగ్గర ఉన్న అవైలబుల్ ఉన్న వెజిటేబుల్స్ వేసుకొని మంచిగా మళ్ళీ పిజ్జా సాస్ అప్లై చేసుకోవాలి. పిజ్జా సాస్ లేకపోతే మామూలుగా టమాటో సాస్ ఉంటుంది కదా, అది చిల్లీ ఫ్లేక్స్ కలిపి అప్లై చేసేసుకుంటే సరిపోతుంది. మనం ఏ ప్యాన్ మీద చేస్తున్నామో దాంట్లో ఇలా చిన్న గ్లాస్తో అయినా బౌల్తో అయినా వాటర్ పెట్టుకుంటే మంచిగా కుక్ అవుతుంది అనమాట. సో గీ అయినా బటర్ అయినా అప్లై చేసేసి బ్రెడ్స్ అలాగా ప్లేస్ చేసేసుకుని ఒక 5 minutes కుక్ చేసుకోవాలి బాగా. ఏది మళ్ళీ అయినా గట్టిగా బాగుందా జును, ఇలా చూడు జును. ఇప్పుడను ఏంటది? బిర్యానీ. బ్రెడ్ పిజ్జా. బ్రెడ్ పిజ్జా. సో మంచిగా గ్రిల్ అయిపోతుంది. అండ్ మా వాడి మాటలు చూసారు కదా ఎంత క్యూట్గా మాట్లాడుతున్నాడో. నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. అండ్ మన బ్రెడ్ పిజ్జా జస్ట్ 5 minutesలో రెడీ అయిపోయింది. మంచిగా సాస్తో సర్వ్ చేసుకుని తినేయడమే. ఈ గ్రిల్ ప్యాన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్ చేసేయండి. అండ్ దీని మీద చాలా రెసిపీస్ ట్రై చేశాను, అవన్నీ ఒక్కొక్కటి ఫర్దర్ వీడియోస్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇది ఆ రోజు ఈవినింగ్ అనమాట. శివుని షేప్లో దీపాలు ఇవంతా అరేంజ్ చేసి చాలా బాగా పెట్టారు. అందరినీ ఇంకా అన్ని అపార్ట్మెంట్స్ నుంచి వచ్చే వాళ్ళు అందరూ వెలిగించుకుంటారని. సో ఇంక అందరూ దీపాలు వెలిగించిన తర్వాత అసలు ఎంత బాగా కనిపించిందో. ఒక్కసారి అపార్ట్మెంట్కి మంచి పండగ వాతావరణం అయితే వచ్చేసింది అనమాట. చాలా చాలా బాగుంది. అండ్ ఆ రోజు మా కాలనీలో ఇలా ప్రోగ్రామ్స్ అరేంజ్ చేశారనమాట. వినాయకుడిని పెట్టేవాళ్ళు. సో వాళ్ళు వినాయకుడిని పెట్టడం స్టార్ట్ చేసి 25 years కంప్లీట్ అవుతుందంట. సో అందుకు ఇలా అరేంజ్ చేశారనమాట. సో అక్కడికి కూడా వెళ్ళి కాసేపు అయితే కూర్చొని వచ్చాము. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్, బాయ్.